హాయ్ అందరికీ. 65 అడుగులు ఉన్న శివుడి విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేమైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్న శివోహం టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ బెంగళూరు ట్రాఫిక్కి దేవుడు ముందే కనిపిస్తాడు. ఈ టెంపుల్ ఎంట్రన్స్ వచ్చేసి కెంపట్ మాల్ పక్కనే ఉంటుంది. నేనైతే ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ టైం రావటం. టెంపుల్ ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంటుంది. 65 అడుగులు అన్నారు. శివుడి విగ్రహం చాలా పెద్దగా ఉంటుందని చెప్పారు. ఎంట్రన్స్ చూస్తే ఇంత చిన్నగా ఉంటుంది ఏంటి అనుకున్నాను. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక డివైన్ ఎనర్జీని మాత్రం ఫీల్ అవుతాం. ఈ ట్రాఫిక్, పొల్యూషన్ అంతా మర్చిపోయి చాలా కామ్ స్ట్రీట్లోకి వెళ్తాం. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్లో వినిపించే సౌండ్, ఆ వాయిస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మనం ట్రావెల్ చేసే ప్రతి టీమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, ప్రతి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అండ్ ఇలానే గృహలోంచి ట్రావెల్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ సైన్స్కి, స్పిరిచువాలిటీకి ఉన్న కనెక్షన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. గృహలో నుండి బయటికి రాగానే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఒక టికెట్ 250 రూపీస్. టికెట్ తీసుకున్నాక ఒక బౌల్లో రుద్రాక్షలు ఇస్తారు. ఇలా ఒక్కొక్క దాంట్లో రుద్రాక్షలు డ్రాప్ చేసుకుంటూ శివుడి నామం జపిస్తూ వస్తుంటే టెంపుల్కి వచ్చిన చాలా ఆలోచనలు మనల్ని డైవర్ట్ చేస్తాయి. కానీ ఇలా చేసినప్పుడు కంప్లీట్ ఏకాగ్రత శివుడి మీదే ఉంటుంది అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ మనం వినాయకుడిని దర్శనం చేసుకుంటాం. ఈ వినాయకుడి విగ్రహం వచ్చేసి 32 ఫీట్ హైట్ ఉంటుంది. వినాయకుడి దర్శనం చేసుకున్న తర్వాత పంచధామ యాత్ర స్టార్ట్ చేస్తాం. ఒకేసారి పంచధామ యాత్ర, 12 జ్యోతిర్లింగాల యాత్ర చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. ఫస్ట్ మనం హరిద్వార్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నిజంగానే ఇలా దీంతో పాటు ట్రావెల్ చేస్తుంటే ఒక్క రోజులోనే పంచధామ యాత్ర చేసిన ఎక్స్పీరియన్స్ మనకి నిజంగానే కలుగుతుంది. ఈ వేలోంచి వెళ్తూ ఉంటాం. అండ్ రిషికేశ్లోకి ఎంటర్ అవుతున్నాం. అండ్ ఇక్కడ మొత్తం ఈ బ్రిడ్జ్ కానీ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మనకి నిజంగానే అదే ఫీల్ కలిగించేలా ఉంటుంది. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మనం బద్రీనాథ్లోకి వెళ్తున్నాం. అండ్ నెక్స్ట్ కేదార్నాథ్ దర్శనం. కేదార్నాథ్ దర్శనం అయిపోయాక అమర్నాథ్ దర్శనం. అమర్నాథ్లో మంచులింగం ఉంటుంది కదా, అండ్ ఇక్కడ శివలింగాన్ని నిజంగానే ఐస్తో చేశారు. అండ్ ఇక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతూ ఉంది. దాని మీద డోంట్ టచ్ అని కూడా రాసి మెన్షన్ చేశారు. పంచధామ యాత్ర చేసి మనం బయటికి రాగానే మనకి 12 జ్యోతిర్లింగాల యాత్ర ఉంటుంది. సోమనాథం, శ్రీశైలం, ఉజ్జయిని ఇలా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం దర్శనం చేసుకుంటూ వెళ్తాం. శ్రీ మంజునాథ మూవీలో సాంగ్ ఉంది కదా, ఓం మహాప్రాణ దీపం, సేమ్ ఆ సాంగ్లో లిరిక్స్లో చెప్పినట్టు ఆ 12 జ్యోతిర్లింగాల్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ మనం చూస్తుంది ప్రత్యక్షలింగ్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది కదా, ఆ మ్యూజిక్లో ఏదైతే మంత్రం జపిస్తున్నారో సేమ్ దాని మీదకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ని రూపాల్లో శివుడిని దర్శించుకొని బయటికి వచ్చిన తర్వాత 65 అడుగుల విగ్రహాన్ని చూడగానే సాక్షాత్తు ఆ శివుడే కళ్ళ ముందు ప్రత్యక్షమైనట్టుంది. నిజంగా ఇదొక చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు మాత్రం బెంగళూరు వస్తే ఈ టెంపుల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ అందరూ శివుడి ముందు దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదులుతున్నారు. ఈ దీపాలు కూడా టెంపుల్ వాళ్ళే ఇస్తున్నారు. ఈ టెంపుల్ 24 అవర్స్ ఓపెన్ అయి ఉంటుంది. ఇక్కడ మానస సరోవరం లాగా ఒక చిన్న గట్టు కట్టారు. అక్కడ నిలబడి అందరూ కానుకలు వేస్తున్నారు. ఈవినింగ్ 7కి హారతి ఇస్తారని చెప్పారు. హారతి టైంలో చాలా బాగుంటుందని ఇక్కడ వాళ్ళు చెప్పారు. సో కాసేపు టైం ఉందని చెప్పి ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకున్నాము. హారతి అయితే అందరినీ ఇన్వాల్వ్ చేసి అందరితో హారతి ఇప్పించారు. అందరూ ఒకేసారి హారతి ఇచ్చారు. చాలా బాగుంది. కానీ హారతి టైంలో మొబైల్స్ అలౌ చేయలేదు. సో దాన్ని నేను షూట్ చేయలేదు. అక్కడ గ్లోబ్ లాగా కనిపిస్తుంది కదా, అందులో నవగ్రహాల దర్శనం చేసుకోవచ్చు. మీరు వీడియోని ఇక్కడి దాకా చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. శివోహం.